ఈరోజు మనం జ్యేష్ఠపాలు కథ చెప్పుకుందాం. రచన బి నర్సన్. రాంబాయికి రాత్రి నిద్ర కరువై కొద్ది రోజులవుతోంది. ఆమెకు కన్నంటుకోగానే నీలమ్మ పక్కకొచ్చి భుజం పట్టుకొని కుదుపుతూ, రాంబాయి వస్తావా, ఇంకా ఇక్కడేముంది అని నిద్ర తేలగొడుతోంది. నీలమ్మ కూడా రాంబాయితో వృద్ధాశ్రమంలో అదే గదిలో ఉండేది. నీలమ్మ ఈ మధ్యనే చనిపోయింది. అయినా నీలమ్మ పిలుపుకి రాంబాయికి భయమేం వేయడం లేదు. ఇద్దరి బతుకుల మధ్య పెద్ద దూరమేముంది అనుకుంటుంది ఆమె. నిద్రాభంగం కావడమే ఆమె అసలు బాధ. అందుకే పోమ్మా, నీకిదేం బుద్ధి అని విదిలించుకుంటోంది ప్రతిసారి. నీలమ్మ మాత్రం వదలకుండా, ఇక్కడ బాలేదు, అందరూ గుర్తుకొస్తున్నారు అని ఏడ్చేదానివి కదా అని చేయి గిల్లి మరీ అంటోంది. నా చేతిలో ఏముంది నీలా, అదృష్టం బాగుండి నీ వెళ్ళిపోయావు అని కునుకిపాట్లు పడుతూ చెబుతుంది రాంబాయి. ఏం అదృష్టం, నా కొడుకులు నా చివరి కోరిక తీర్చనే లేదు. నన్ను నేను పుట్టి పెరిగిన వేటపాలెంలో తగలేయండిరా అంటే ఇక్కడే బూడిద చేసి చేతులు దులుపుకున్నారు అని విచారపడింది. రాంబాయికి కూడా తన అంత్యక్రియలు సొంతూరులో జరగాలని, తన భర్తను కాలేసిన చోటే తాను కలిసిపోవాలని ఉంది. కానీ దీన్ని కాలపరీక్షకు ముడేశారు ఆమె కొడుకులు. చనిపోయిన నీల బాధ విన్నాక తన చివరి కోరికైనా తీరుతుందో లేదో అనే బెంగ ఆమెలో మొదలైంది. రాంబాయికి 3 కొడుకులే. బట్టల బేరం చేసే భర్త ఓ రోజు పొద్దుగూకుతుండగా పక్కూరి అంగడి నుండి వస్తూ సైకిలుకున్న బట్టల మూట బ్యాలెన్స్ తప్పి లారీ కింద పడిపోయాడు. అప్పటికి పిల్లల వయసు 15-20 ఏళ్లే. పెద్ద కొడుకు తండ్రి బేరాన్ని భుజానికెత్తుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించాడు. మిగతా 2 చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. 3 3 ఊళ్ళలో అన్నట్లు వారి బతుకులు సాగుతున్నాయి. అప్పుడప్పుడు మిగతా 2 ఇళ్లకు వెళ్తున్నా ఎక్కువ కాలం మాత్రం రాంబాయి పెద్ద కొడుకు దగ్గరే ఉంటుంది. లేచినా కూర్చున్నా నోటి నుంచి నారాయణ, శంకర అనే పదాల రాకతో వయసు మీద పడుతోందని రాంబాయికి అర్థమవుతోంది. 7 పదులు దాటినాక ఉన్న చోట చిన్న చిన్న పనులు చేయడం తగ్గి తానే చేయించుకునే రోజులు ముందుకొచ్చాయి. బుక్కెడు బువ్వ తిని తమ పనులు తాము చేసుకునే కన్నవారితో పిల్లలకు పెద్దగా పేచీలేమీ ఉండవు. కానీ వారు మంచంలోంచి లేవకుండా ఇది తీసుకురా, అది తీసుకపో అని పురమాయిస్తుంటేనే బరువు తగ్గినా తగ్గకున్నా మోయలేని భారం అనిపిస్తారు. మీ అమ్మను చూసుకోవడమే నా పనైపోయింది. ఆమె మీ తమ్ముళ్ళ ఇళ్లకు కూడా సమానంగా వెళితే బాగుంటుంది అని ఓ రాత్రి వేళ రాంబాయి పెద్ద కొడుకు పడక గదిలో ఆడగొంతు పలికింది. ఆ గొంతులో నీరసం, విసుగు, శాసింపు అన్నీ ధ్వనిస్తున్నాయి. ఇది ఏ కుటుంబంలోనైనా ఎదురయ్యే అనివార్య ఘట్టం. ఎవరినీ తప్పించలేని జీవనాధ్యాయం. కొడుకులందరూ అశక్త తల్లికి తోడు నిలవాల్సిందే. నీవంటున్నది నిజమే అని తప్ప భార్యతో ఇంకేమీ అనలేకపోయాడు. భర్త సానుకూల స్పందన చూసి ఆమె, తమ్ముళ్ళు ఉద్యోగాల్లో హాయిగా ఉన్నారు, నువ్వేమో తండ్రి బట్టల మూటను నెత్తిన పెట్టుకొని అని మాట పెంచబోయింది. మధ్యలోనే ఆయన, ఇప్పుడదంతా ఎందుకు, అమ్మను 2 నెలలో 3 నెలలో చూసుకునేలా తమ్ముళ్లతో మాట్లాడతాను అని మాట ముగించాడు. అన్న పిలుపునందుకొని తమ్ముళ్ళు ఇంటికొచ్చారు. ప్రతిపాదనకు తమ్ముళ్ళు మానసికంగా సిద్ధంగానే ఉండడంతో 10 నిమిషంలో పంచాయితీ ముగిసింది. ఒక్కొక్కరింట్లో 2 నెలలు ఉండేలా తల్లి బతుకుని 3 3 భాగాలు వేసుకున్నారు. రాంబాయి సమక్షంలోనే జరుగుతున్న ఈ చర్చను మౌనంగా వింటున్న ఆమెతో వారు ముందు గాని తర్వాత గాని ఒక్క మాటైనా చెప్పకపోవడంతో, ఆమె ప్రమేయం లేకుండానే నిర్ణయాన్ని తీసుకోవడంతో తన విలువ శూన్యమవుతున్న విషయం ఆమెకు అర్థమైపోయింది. ప్రేమ కొద్దీ రావమ్మా, ఉండమ్మా అని వీలైనట్లు తీసుకెళ్లడం కాకుండా క్యాలెండర్ను పాటించడం ఆమెను కుంగదీసింది. బతికింది చాలు, ఈ క్షణం చనిపోతే బాగుండుననిపించింది. కానీ అది తన చేతుల్లో లేనందున ఇక తన బతుకంతా కొడుకులు కోడళ్ల దయాదాక్షిణ్యాలపైనేనని ఆమెకు తేలిపోయింది. కొద్దిసేపయ్యాక పెద్ద కొడుకు ఆమె దగ్గరికొచ్చి కాళ్ల ముందు కూర్చొని, అమ్మా, 3 ఇళ్ళు నీవే, అందరితో ఉన్నట్లుంటది, ఏమనుకోకు అంటూ తల్లి చేతులు పట్టుకున్నాడు. ఆయన మాటలు మృదువుగా ఉన్నా చేతులు మాత్రం గరుకు అనిపించి వెనక్కు తీసుకుంది. భోజనాలయ్యాక రెండో కొడుకు నోరు విప్పి మరో అంకానికి తెరలేపాడు. అమ్మా, వంతుల వారీగా 3 ఇళ్లల్లో ఉంటున్నప్పుడు ఇంటిని కూడా పనిచేసుకుంటే బాగుంటుంది కదా అని ఏమీ అననట్టు మొహం పెట్టాడు.
నిజమే, మరో పని పూర్తయిపోతుంది అని చిన్నవాడు వంతపాడాడు. ముందే ఇద్దరి మధ్య మంతనాలు సాగినట్లుగా ఉంది వీరి వైఖరి. పెద్ద కోడలు వెంటనే ఊర్లో ఉన్న తన అన్నకు ఫోన్ చేసింది. రావడంతోనే ఆయన ఉన్నపళంగా, మీ అన్న ఇల్లెలా ఖాళీ చేస్తాడు? ఇదేం ధర్మం అని పాచిక వేశాడు. ఎవరూ ఇల్లు ఖాళీ చేయమని ఆయన్ని అడగడం లేదు. కావలిస్తే ఇల్లు తానే తీసుకొని మార్కెట్ ధర ప్రకారం మాకు డబ్బులిస్తే చాలు అన్నాడు చిన్న కొడుకు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. బంతి ఇప్పుడు పెద్దవాడి కోర్టులో ఉంది. ఆయన భార్య, బావమర్ది ముగ్గురు పక్కకెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు. రక్తం పాలిపోయిన ముఖంతో రాంబాయి అందర్నీ గమనిస్తూ ఉంది. తాను బతికుండగానే పంపకాలు రావడంతో తనపైనే కత్తివేట్లు పడుతున్నట్లుందామెకు. అందరూ ఒక చోటకు చేరారు. ఇంటి విలువను 3 పాళ్ళు చేసి ఇల్లు తీసుకునేవారు మిగతా ఇద్దరికి 6 నెలల్లో డబ్బులిచ్చేయాలి అన్నాడు రెండోవాడు. శుభం అనేలోపే, మరి జ్యేష్ఠపాలు అంది పెద్ద కోడలు. అవును, ఇంటికి తండ్రి తర్వాత తండ్రి పెద్ద కొడుకు. ఆ భారం మోసినందుకు ఆస్తిలో జ్యేష్ఠపాలు తీయడం అందరి ఇళ్లలో ఉన్నదే, మరిచేపోయాను అని చేతులు చరిచాడు ఆమె అన్న. తన మాటకు ఎవరూ నోరెత్తకముందే తాను చూసిన ఆస్తి పంపకాలను ఉదాహరణలుగా వివరించాడాయన. జ్యేష్ఠపాలుకు ఎవరూ కాదనలేని బలమొచ్చింది. లెక్కలు మారిపోయాయి. ఇంటి విలువ 4 పాళ్ళు అయింది. జ్యేష్ఠపాలుతో కలిపి పెద్దవాడికి 2 పాళ్ళు పోగా మిగతా సగం ఇద్దరు తమ్ముళ్లకు సరిసమానమైంది. అంతా ముగిసిపోయింది అని అందరూ అమ్మయ్య అనుకుంటున్న వేళ, ఇంకో మాట కూడా మీ అన్నదమ్ములు ఇప్పుడే తేల్చుకుంటే మంచిది అన్నాడు పెద్ద మనిషిగా వచ్చిన పెద్దవాడి బావమరిది. ఏమా మాట అన్నట్లు అందరూ ఆయన వైపు చూశారు. అత్తమ్మ ఇప్పటి నుండి 3 ఇళ్లలో కాలం గడుపుతుంది కాబట్టి ఆమె ఏ ఊర్లో ఎవరింట్లో కాలం చేస్తే అక్కడే అంత్యక్రియలు కర్మకాండలు జరిపిస్తే మేలు. ఖర్చు మాత్రం ముగ్గురి వంతు అని ముగించాడు. ఆ మాట విన్నాక రాంబాయి మనసు శరం గుచ్చిన పక్షిలా విలవిలలాడింది. ముసలి శరీరం ఎన్ని ఊర్లు తిరిగినా కట్టె మాత్రం ఇక్కడే కాలాలనే తన ఆశపై నిప్పులు పోశారనిపించింది. మిగతా వాళ్ళు మాత్రం ఇప్పుడే దీనికంత తొందరేమొచ్చింది అనుకున్నారు. అప్పటికే మెదళ్ళు వేడెక్కి ఉన్నందున దాందేముంది, ఓకే అన్నట్లు తలలూపుతూ సభ ముగించారు. కొడుకుల ఇళ్ల ప్రదక్షిణాలతో రాంబాయి వయసు మరో 2 పెరిగింది. తన విడతగా చిన్న కొడుకు ఇంటి నుండి తమ ఊరికి తీసుకొచ్చిన పెద్ద కొడుకు తల్లిని ఇంటికి తీసుకెళ్లకుండా ఊరికి దూరంగా ఉన్న ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్లాడు. అమ్మా, నేను ఇల్లు విప్పి కొత్తగా కడుతున్నాను. అందులో గడపడం మాకే కష్టంగా ఉంది. నీకు ఇక్కడ బాగుంటుందని అని ఆగాడు. కొడుకుల అన్ని నిర్ణయాలకు అలవాటు పడ్డ ఆ ప్రాణం దీనికి కూడా సర్దుకుంది. మధ్యలో కొడుకు ఒక్కసారి వచ్చి పలకరించి వెళ్ళాడు. 2 నెలలు గడిచాక చిన్నవాడు వచ్చి తీసుకెళ్తాడు అని ఎదురుచూసిన గడువు దాటిపోయింది. అన్న నిర్ణయం తమ్ముళ్లకు కూడా నచ్చినట్లుంది. ఇంతకన్నా సౌఖ్యమేముంది అనుకుని పెద్దవాడు దాటిన గీతను తాము దాటేశారు. ముగ్గురూ మాట తప్పాక ఇక తానెవరిని న్యాయం అడగాలి అనుకుంది రాంబాయి. కరెంటు బిల్లు, పాల బిల్లు మాదిరి తల్లి బిల్లును కట్టేస్తున్నారు. కన్న తల్లి అనే నిజం మసగబారుతుంటే కనీసం చావైనా పెద్ద కొడుకు వంతులో రావాలని భర్తను తలుచుకుని పైకి చూస్తూ దండం పెట్టుకుంది. రాంబాయికి నిద్ర పట్టడం లేదు. నీల వచ్చినా బాగుండు అనుకుంది. ఆమె కోరినట్లే నీలమ్మ వచ్చింది. కానీ తిరిగి ఒంటరిగా వెళ్ళలేదు. తోడుగా రాంబాయిని కూడా తీసుకెళ్ళింది. హోము నుంచి రెండో కొడుక్కి పొద్దున్నే ఫోన్ వచ్చింది. సార్, మీ అమ్మ రాత్రి చనిపోయింది. వెంటనే వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి అన్నారెవరు. మా అన్న ఊర్లోనే ఉంటాడు, చెప్పారా అని అడిగాడు. చెప్పాము సార్, ఇది మా తమ్ముడి వంతు, వాడినే తీసుకెళ్ళమని చెప్పండి అన్నారండి. సరే, అన్నతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ పెట్టేయగానే అన్న నుంచి కాల్ వచ్చింది. తమ్ముడు, అమ్మ చనిపోయిందట. నేను అంబులెన్స్ మాట్లాడి మా పెద్దవాడి వెంట బాడీని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో. నేను వదిన బస్సులో వస్తాం అని పెట్టేశాడు. ఊర్లో తమ వాళ్లకు చావు కబురును చేరవేయమని బావమరిదికి చెప్పి పెద్ద కొడుకు భార్యతో కలిసి బస్టాండ్కు బయలుదేరాడు. వార్త తెలిసిన వారు కొందరు పెద్దవాడి ఇంటికొచ్చారు. వారికి ఇంటికి తాళం వేసి కనిపించింది. స్టేషన్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న పెద్ద కొడుకు, ఆయన భార్య బస్సు రాగానే ఎక్కి చివరి సీట్లో కూర్చున్నారు. తొందరగా ఊరిని వదిలాలని వారి ఆరాటం.
సిగరెట్ తాగుతూ నిలబడ్డ డ్రైవర్కు చావు సంగతి చెప్పి తొందరగా బస్సును తీసుకెళ్ళమని చెప్పమని భర్తను పురమాయించింది. బస్సు దిగి డ్రైవర్ దగ్గరికి వెళ్తున్న రాంబాయి పెద్ద కొడుకును గమనించిన బంధువులు ఆయన చేయి పట్టుకుని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని గట్టిగా అడిగారు. ఈలోగా ఒకరు బస్సు ఎక్కి రాంబాయి పెద్ద కోడలిని భుజం పట్టుకుని కిందికి దింపారు. వచ్చిన 10 మంది వారిని పక్కకు తీసుకెళ్లారు. రాంబాయక్కను ఇక్కడే సాగనంపాలి గాని ఇదేమి అవ్వారం అని గట్టిగా అడిగారొకరు. పెద్ద కొడుకు ఏదో చెప్పేలోగా మీరు మమ్మల్ని ఆపి ఏం చేసినా లాభం లేదు. ఆశ్రమం నుంచి అంబులెన్స్లో శవం బయలుదేరింది. శవాన్ని తిప్పి తేవడానికి ఆచారాలు ఒప్పుకోవు. తప్పుకోండి, మేం తొందరగా వెళ్ళాలి అంది ఆయన భార్య. అమ్మా, అంబులెన్స్ ఎటూ కదలలేదు. మనతో పాటు మీ ఇంటికే వస్తుంది అన్నారు ఒక ఆయన. మా ఇంటికి ఎలా తెస్తారు? మేం ముగ్గురం అన్నదమ్ములం అనుకున్నదే ఇది అన్నాడు పెద్ద కొడుకు సర్దుబాటుగా. ఎవడ్రా ఈ దిక్కుమాలిన సలహా ఇచ్చింది? వాని పేరు చెప్పు అన్నాడు పెద్ద మనిషి. కొద్ది దూరాన నిలబడ్డ బావమరిది నోటికి వేలడ్డం పెట్టుకొని చెప్పొద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు. మా మరుదులు వచ్చాక వాళ్ళే చెబుతారు మీకు తగ్గ జవాబు అంది పెద్ద కోడలు. వాళ్ళు చెప్పేదేముంది? పంపకాలప్పుడు మీరు జ్యేష్ఠపాలు తీసుకున్నారా లేదా అన్నారు ఒకరు ముందుకొచ్చి. తడారిపోయిన నోటితో మాట పెగలక ఇద్దరూ తలూపారు. అంతే, ఇంకే పంచాయితేముంది? జ్యేష్ఠపాలు ఇచ్చేదే తల్లిదండ్రులను పెద్దవాడు సొంత ఇంటి నుండి సాగనంపడానికి. నడవండి అని ఒకరు అనగానే అందరూ ఇంటివైపు దారి తీశారు. అప్పటికే అంబులెన్స్ అక్కడికి చేరింది. ఒకరు వాకిలి శుభ్రం చేస్తే మరొకరు పడక బట్టలు పరిచారు. నలుగురు కలిసి శవాన్ని కిందికి దింపారు. ఖర్చులకు ముందు ఓ 5,000 ఈ పిల్లాడికి ఇవ్వు అనగానే పెద్ద కొడుకు డబ్బులు తేవడానికి ఇంట్లోకి వెళ్ళాడు. మిగతా 2 కొడుకులు రావడమే ఆలస్యం అన్నట్టు వచ్చిన బంధువులంతా తలా ఒక పొని ముందుకేసుకొని రాంబాయి అంతిమ సంస్కార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చూడవే, నా కోరిక తీరుతోంది అని నీలతో చెబుతోందేమో. రాంబాయి ముఖంలో ఓ నవ్వు విరబూస్తోంది. కథ సమాప్తం. జ్యేష్ఠపాలు అని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.